అమెరికా చెప్పు చేతల్లో కాదు మేము ఉండేది. అమెరికాకి సహచర దేశము, అమెరికాకి సహకరించే దేశం. అమెరికా చెప్పినట్టల్లా మేము ఆడేవాళ్ళం కాదని తేల్చి చెప్తా అమెరికాకి షాక్ ఇచ్చాడు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు. తాజాగా జరిగినటువంటి వ్యవహారాలలో ఇదొక సంచలనాత్మకమైనటువంటి అంశం. ఎందుకంటే మొన్ననే గాజా ఒప్పందం అంటూ అమెరికా చెప్పి నేను కావాలంటే ఒక నిమిషం అంటే కనుక అమాసోళ్ళు అట్లయిపోతారు ఇట్లయిపోతారు, కానీ నేను ఆపుతున్నాను, ఇజ్రాయెల్ని లోపలికి వెళ్ళంటే వెళ్ళిపోతుంది కానీ నేను ఆపుతున్నాను అంటూ బిల్డప్లు ఇచ్చినటువంటి అమెరికాకి షాక్ ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు నెతన్యాహు ఇవ్వడంతో ఇప్పుడు షాక్ తినడం అన్నటువంటిది ట్రంప్ వంతైంది. ఇజ్రాయెల్ భద్రతని మేమే చూసుకుంటామంటూ బెంజమిన్ నెతన్యాహు తేల్చి చెప్పారు. మా దేశం అమెరికా రక్షిత ప్రాంతం కాదు అన్నటువంటిది స్పష్టం చేశారు. గాజా కాల్పుల ఒప్పందం పురోగతి మీద చర్చించేది బుధవారం అమెరికా అధ్యక్షుడు జేడీ వాన్స్తో భేటీ అయిన సందర్భంలో అంతకుముందు ఈ మేరకు మాట్లాడారు. గాజాలో అంతర్జాతీయ దళాలు మోహరిస్తే భవిష్యత్తులో ఆ ప్రాంతం నుంచి ఎదురయ్యే ముప్పును తిప్పికొట్టేందుకు ఇజ్రాయెల్కి మరింత అవకాశాలు లభిస్తాయన్న ఆందోళనల నడుమ ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇజ్రాయెల్ పర్యటనలో జేడీ వాన్స్ అయితే నెతన్యాహుతో సమావేశం ప్రారంభానికి ముందు విలేకరులతో మాట్లాడారు. శాంతి మార్గంలో అనేక అడ్డంకులు ఉన్నాయి, మా ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. హమాస్ నిరాధీకరణ చేయడం, ఆ సంస్థ మీద ఇజ్రాయెల్కి ముప్పు కాదని నిర్ధారించడం, గాజాను పునర్నిర్మించడం వంటి పనులు చేయాల్సి ఉంది. ఇదంత సులభం కాదు, కానీ ఆశావ దృక్పథంతో ఉన్నామని చెప్పుకొచ్చారు. హమాస్ ఇజ్రాయెల్ మధ్య కాల్పురవణకు తాను ఊహించిన దానికన్నా మెరుగ్గా సాగుతుందంటూ వ్యాఖ్యానించిన తర్వాత ఇది జరిగింది. మరోవైపు గాజాలో మానవతా సాయం అందించేందుకు ఐక్యరాజ్య సమితి ఏజెన్సీ UNRWAని అనుమతించాలని ఇజ్రాయెల్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ సూచించింది. హమాస్ సాయం అందిస్తోందనే కారణంతో పాలస్తీనా శరణార్థుల కోసం పనిచేసే ఐక్యరాజ్య సమితి సంస్థ UNRWAని ఇజ్రాయెల్ నిషేధించిన నేపథ్యంలో వ్యవహారం మీద ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ గత ఏడాది ICJని ఆశ్రయించడం, ఈ క్రమంలోనే UNRWA సహా ఐక్యరాజ్య సమితి దాని సంస్థలు అందించే సహాయ కార్యక్రమాలను అనుమతించాలని ICJ అధ్యక్షురాలు యుజి ఇవాసన అడుగుతున్నారు. మరి ఏం జరుగుతుందన్నటువంటి చూడాల్సి ఉంది.